వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అతలాకుతలమైన జనజీవనం. గుడివాడలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టిన అధికారులు. కొల్లేరు ఉధృత ప్రవాహంతో లంక గ్రామాల రాకపోకలకు అంతరాయం. నీట మునిగిన పామరు తహసీల్దార్ కార్యాలయం. శనివారం నాగుల చవితి పర్వదిన వేడుకలకు గుడివాడలో దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి. సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించిన అధికారులు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం ఈ నెల 28వ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించిన నాయకులు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమవుతోంది. గుడివాడ, కైకలూరు, పామరు నియోజకవర్గాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుడివాడ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా శివారు కాలనీలో వర్షపు నీరు బయటకు పోయేలా మున్సిపల్ అధికారులు జేసీబీ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కైకలూరు రూరల్, కలిదిండి, మండవల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కలిదిండి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పాతాల భోగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వర్షపు నీరు రావడంతో కార్తీక మాస పూజలు చేసుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదేవిధంగా కైకలూరు టౌన్ లోని పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని పెద ఎడ్లగాడి, పెనుమాక, లంక, ఇంగిలింపాక, లంక గ్రామాల్లో ప్రధాన రహదారి నీట మునగడంతో ఆయా గ్రామాల ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. పామరు టౌన్ లో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షం నీరు రావడంతో ఆ నీటిలోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. బస్టాండ్, పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిలోనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత
ప్రసిద్ధిగాంచిన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేకూరుపాలెం సెంటర్లో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో నాగుల చవితి పర్వదిన వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. దేవస్థాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చవితి ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామం చేకూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవాల్లో భాగంగా కార్తీక శుద్ధ చవితి అనగా నాగుల చవితి ఇది 25/10/2025 రోజున నాగుల చవితి తెల్లారగట్ల 4 గంటలకి పుట్టలో పాలు పోసుకుని భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముదినేపల్లి మండలం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో రేపు అనగా శనివారం 27వ తారీఖు నాగుల చవితి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4:30 పుట్టలో పాలు పోయడం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ నాగుల చవితి విశేషం అనగా నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరియు కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం పోయి వివాహం జరుగుతుంది. సింగరాయపాలెం సుబ్రహ్మణ్య దేవస్థానంలో ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం విశేషంగా వస్తున్న కార్యాధికారికంగా భారతీదేవి గారు భక్తులందరికీ ఇచ్చిన ప్రసాదాలు గంగా శ్రీదేవి గారు భక్తులందరికీ దానికి జలవేంద్రాలు అట్లాగే వాళ్ళకి ఉచిత ప్రసాదాలు వెళ్ళే వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేసి ఉన్నారు. చేసిన ఆర్థిక సేవలు కూడా ఉన్నాయి. భక్తులందరూ కూడా సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఇంట్లో పాలు పోసుకొని స్వామివారి దర్శించి స్వీకరించి తల్లి ఫలితంగా తెలియజేస్తున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు గుడివాడకు చెందిన దివంగత అక్కినేని ఝాన్సీబాయి జయంతిని పురస్కరించుకుని ఏజీకే పాఠశాల వద్ద గల అన్న క్యాంటీన్ లో కుటుంబ సభ్యులు ఉచితంగా భోజన టోకెన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీబాయి చేసిన సేవలను కొనియాడిన స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేదలకు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు అక్కినేని ఝాన్సీబాయి గారు వారు గుడివాడ పట్టణంలో మున్సిపల్ టీచర్గా అనేక సంవత్సరాలు పనిచేసి
ఎంతోమంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయురాలు. ఆవిడ కాలం చేసింది. వారి కుమారులు మల్లికార్జునరావు గారు అమెరికా దేశంలో స్థిరపడి అక్కడ ఆయన ఉంటా ఉన్నారు. అలాగే ఈ మధ్యన ఆవిడ చనిపోయినప్పుడు కూడా బ్యాంకులో ఒక 3,50,000 రూపాయలు ఉంటే అవి డ్రా చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఆ డబ్బుల్ని అందించడం జరిగింది. మరి ఈ రోజున ఆవిడ జయంతి సందర్భంగా ఆవిడ పుట్టినరోజున పేద ప్రజలకి మరి అన్నదానం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు 24వ తారీఖున ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, అట్లాగే రాత్రికి భోజనం మరి ఇక్కడికి వచ్చినటువంటి పేదవాళ్ళందరికీ అందించే విధంగా గవర్నమెంట్ కూడా 5 రూపాయలు కాకుండా పూర్తిగా ఆ భోజనానికి అయ్యేటటువంటి మొత్తం డబ్బుల్ని ఆయన అక్కడి నుంచే పేమెంట్ చేయడం జరిగింది. మరి మల్లికార్జునరావు వారి తల్లిగారిని స్మరించుకుంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరన్నా పేదలు కానీ చదువుకునే పిల్లలు కానీ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారికి కూడా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఆవిడ ఝాన్సీబాయి గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆవిడ మరి ముఖ్యంగా ఈ వృత్తిలో టీచర్ వృత్తిలో ఆవిడ చనిపోయారు. టీచర్ వృత్తిలో ఉండి ఎంతోమంది పిల్లల్ని తీర్చిదిద్దారు. ఆవిడని స్మరించుకుంటా ఆవిడ శిష్యులు ఎంతోమంది దేశ విదేశాల్లో స్థిరపడి కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్మరించుకుంటారు. ఈ సందర్భంగా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని వైసీపీ నాయకులు తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, పార్టీ నాయకులు బాలేటి చంటి, చొండూరి శేఖర్, కొంకితాల ఆంజనేయ ప్రసాద్, దుడ్డు చిన్న, షేక్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ అక్టోబర్ 28వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో ఊరేగింపుగా వెళ్లి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేయమని పైన నుంచి పార్టీ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణం నుంచి రేపు అక్టోబర్ 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి స్థానిక రాజేంద్ర నగర్ లో కొడాలని గారి ఇంటి వద్ద గల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నందు కొడాలని గారి ఆధ్వర్యంలో ఇక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా అనుబంధ విభాగాలు, మహిళా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు అందరూ అనుబంధ విభాగాలు అందరూ కూడా ఆధ్వర్యంలో 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ నుండి రాజేంద్ర నగర్ పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి మెయిన్ రోడ్డు ఏలూరు రోడ్డు వరకు వెళ్లి ఏలూరు రోడ్డు నుంచి నెహ్రూ చౌక్, రాజుబాపయ్య చౌక్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా, జనరల్ హాస్పిటల్ మీదుగా ఆర్డీఓ గారి ఆఫీస్ కి వెళ్లి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ రోజు దానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 28వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజేంద్ర నగర్ లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు రేపు 28వ తారీఖు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టి ఉన్నారు. ఆయన 10 కాలేజీలు కట్టి రెడీగా ఉంచి దాంట్లో 5 కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 కాలేజీల్లో గత గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే
ఓపెన్ చేస్తాం. దాంట్లో మరి 5 కాలేజీలకి 750 సీట్లు కూడా అదనంగా మన మధ్యతరగతి పేద బడుగు వర్గాల ప్రజలు ఇప్పటికే ఆల్రెడీ మెడికల్ చదువుకుంటం జరుగుతుంది. వాటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ అబద్ధాల చక్రవర్తి అయిన చంద్రబాబు నాయుడు మరి ఆయన బృందం కూడా ఎక్కడా కట్టలేదు. అట్లాగే అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, ఎక్కడా కట్టలేదు. భూములు ఇచ్చేసి రిబ్బన్లు కట్ చేస్తే మెడికల్ కాలేజీలు అయిపోయినాయా అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అనంతపురం బహిరంగ సభలో ఆయన ప్రకటిస్తాం ఎంత సిగ్గుచేటంటే ఆయన ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన ఎంత అబద్ధాలు కోరనేది. ఇప్పటికే 10 కాలేజీలు అయిపోయి 7 కాలేజీలు వివిధ నిర్మాణ దశలో ఉంటే అసలు ఒక కాలేజీ కూడా కట్టలేదు. మేము వీళ్ళు కట్టాలంటే మా వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయారని చెబుతూ ఉంటే మరి రాష్ట్ర ప్రజల్ని కళ్ళకు కనపడే నిజాలను కూడా ఎంత నమ్మకంగా అబద్ధాలు ఆడగలరో మరి అన్ని వేల మంది సమక్షంలో పబ్లిక్ మీటింగ్లో స్టేజ్ మీద ఆయన అంత అబద్ధాలు ఆడుతున్నారంటే ప్రజలు గమనించాలి. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ పోస్టర్ల ఆవిష్కరణ జరుగుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. చదువుకునే పిల్లలకే కాదు, చేసే వైద్యానికి కూడా ఎంతో మందికి వైద్యం కూడా అందుద్ది నిరుపేదలకి. అవన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రజల్లోకి అవగాహన కలిగించాలని చెప్పి అలాగే సంబంధిత అధికారులకి వినతి పత్రం సమర్పించడానికి ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా మహిళలు, విద్యార్థులు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు నాని గారి ఆదేశాలకు ఈ రోజు గుడివాడ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. 28వ తారీఖున భారీ ఎత్తున నిరసన తెలుపు ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ దాకా వెళ్ళిపోయి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉద్యమం ఉద్దేశం ఏంటంటే అణగారిన వర్గాలు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం తలపెట్టారు. ఈ కాలేజీల వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ప్రజల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీలు వ్యతిరేకత గురించి వైఎస్ఆర్ పార్టీ తరఫున 28వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల లోపల ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వటం అనేది జరుగుద్ది. ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మెడికల్ కాలేజీలు కావాలని చేసిన ఈ ఉద్యమానికి అందరూ సహకారం కావాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ కోరుకుంటూ సెలవు. గుడివాడ రైల్వే స్టేషన్ లో అమృత సంవాదం ప్రయాణికుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే డివిజనల్ ఇంజనీర్ సూర్యప్రకాష్ ప్రయాణికుల సూచనలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డిఈ నజీర్, స్టేషన్ మాస్టర్ రమేష్, సిసిఐ మధు, రైల్వే బోర్డు కమిటీ మెంబర్స్ ఎర్రపోతు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. సన్మానిస్తున్నారండి. తెలియపరుస్తున్నానండి. వృద్ధుల ప్రయాణికుల ఇంప్రూవ్ చేయాలండి. ఎందుకంటే డబ్బులైతే పోతున్నాయి కానీ మాకు మంచి భోజనం దొరకట్లేదండి. దూర ప్రయాణికులు చాలా ఎప్పుడు కరెక్ట్గా రైలు మోటార్ దాటిన తర్వాత మనం రైల్వే అనౌన్స్ చేయాలి అని నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్తున్నారు. రైల్వే మిగతా ట్రాన్స్పోర్టేషన్స్ ఏం తీసుకున్నా కూడా ఆయన తెలియపరిస్తే ఆయన ద్వారా మాకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులలో వాటిని మరలా మాడిఫై చేసి మనకి కావాల్సినట్టుగా మన గుడివాడని మనకి కావాల్సినట్టుగా తయారు చేసుకోవడంలో భాగంగా ఈ అమృత సంవాదం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరంతా ఆలోచిస్తారా, సలహాలు ఇస్తారా? ఏమన్నా సరే మా ఎస్ఎస్ గారికి తెలియచేయండి. ఆయన ద్వారా మీరు మీ సూచనలు, సలహాలు ఇస్తే మాకు చేరుతాయి. మేము వర్క్ చేయించి వాటిని ఫైనల్గా మనకి మన ఉద్దేశం భారత రైల్వేలకు
మరి మన గొప్ప దేశానికి నిజమైన అమృతకాలం, ఇది అమృతకాలం. ఇది ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఇది అమృతకాలం. ఈ అమృతకాలం ఉందా మనం ఈ అమృతకాలాన్ని పూర్తిగా నెరవేర్చి అమృత తుల్యమైనటువంటి భారతదేశాన్ని తయారు చేయాలి 2047 నాటికి. ఆయన విజన్ని మనం నెరవేర్చే ప్రయత్నంలో ఈ పనులను చేపడుతున్నాం. మీరు మీ సహాయాన్ని సహకారాన్ని అందించి మీ సూచన సలహాలను తెలియజేసి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడ అమృత సంవాదం తరఫున ఇక్కడ మనం సమావేశం జరుపుకుంటున్నాము. గుడివాడ స్టేషను అమృత్ భారత్ స్కీమ్లో 12 మీటర్స్ ఎఫ్ఓబి ప్లాట్ఫామ్ సర్క్యులేటింగ్ ఏరియా నుంచి ప్లాట్ఫామ్ 4-5 వరకు 12 మీటర్ల వెడల్పుతో అది చేస్తున్నాము. దానికి దివ్యాంగ్స్ కూడా ర్యాంపు విషయాలు కూడా దాన్ని ఈజీగా పోవడానికి ర్యాంపు 112 స్లోప్ అంటే ఆయన ర్యాంప్ హ్యాండ్ బ్రేక్ పట్టి ఎవరి సహకారం లేకుండా పోవచ్చు. అదేవిధంగా 3 లిఫ్టులు 3 ఎస్కలేటర్లు కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఫ్యాన్ల కోసం వేసి వేసినాం. మన 6వది సౌత్ సెంట్రల్ రైల్వే అక్టోబర్ 1966లో ప్రారంభించబడింది. అమృత భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 1275 స్టేషన్లను అభివృద్ధి చేయడానికి 2023లో మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా ఏపీలోనే 73 స్టేషన్లు ఎంపిక కావడం మన ఏపీ ప్రజలకు గర్వకారణం. తర్వాత ఏసీ మోడల్ టాయిలెట్ అది ఫస్ట్ ఫేజ్లో జరుగుతూ ఉంది. తర్వాత ఈ స్టేషన్కి ఎలివేషన్ కూడా డెవలప్ చేస్తున్నాము. తర్వాత సెకండ్ ఫేజ్లో సర్క్యులేటింగ్ ఏరియాని ఎక్స్పాండ్ చేసి ఇంకా వైడింగ్ చేస్తాం. దాంట్లోనే పార్కింగ్, డిజైన్ పార్కింగ్, కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ డెవలప్ అవుతాయి. సర్క్యులేటింగ్ ఏరియా కూడా కాంక్రీట్ ఏరియా డెవలప్ అవుతుంది. 11 స్టేషన్లో మా గుడివాడ స్టేషన్ రావటం మా గుడివాడ ప్రజలు చేసుకున్న రుణం అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్, స్టేషన్లో నీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంది సార్. హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ కొంచెం పెంచితే బాగుంటుందేమో అనే ఆలోచన. అలాగే ఇప్పుడు మీడియా మిత్రులు చిన్న మాట చెప్పారు. ఇంతకుముందు రిజర్వేషన్ కౌంటరు 2ంటికి ఓపెన్ చేస్తే 8 దాకా నైట్ పూట ఉండేది. అలాగే ఇప్పుడు 2 గంటలకే ఓపెన్ చేస్తే 4 గంటలకే కట్టేస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే జస్ట్ 2 గంటలే వర్కింగ్ చేస్తుంది. అలాగే మాకు టికెట్లు తీసుకునే సమయంలో కూడా వారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. మేము ఎక్కడికో ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మేము ఏదో హడావిడిగా మేము వస్తూ ఉంటాము. వారు సరిగ్గా సమాధానం చెప్పకపోతే మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా మరి ఈ గుడివాడ రైల్వే స్టేషన్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నరేంద్ర మోడీ గారు ఇచ్చినందుకు మేమందరూ కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటామని మరొకసారి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక ప్రోగ్రాం ద్వారా, అలాగే అమృత సంవాదం అనే ఈ ప్రోగ్రాం ద్వారా రైల్వే స్టేషన్కి ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఇక చాలా డెవలప్మెంట్. గతంలో మేము చూసుకుంటే చాలా రైల్వే స్టేషన్ అనిపించేది, కానీ ఈరోజు మేము గుడివాడలోనే ఉన్నామా అనే స్థితికి ఈరోజు రైల్వే స్టేషన్ వచ్చింది. సో ఇది వరకటికంటే ఇప్పుడు స్టాఫ్ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ చాలా మారింది సార్. సో ప్రయాణికుల ద్వారా వాళ్ళు కూడా కొద్దిగా మారుతున్నారు, ఇంకా మారుతాం. అమృత భారత్ అనే కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా గుడివాడ స్టేషన్కి కూడా 26 కోట్ల రూపాయలు రావటం అనేది గుడివాడ ప్రజల యొక్క అదృష్టమనే మనం మాట్లాడుకోవాలి. రానున్న కాలంలో గుడివాడ రైల్వే స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందైతే మనకు వచ్చిన ముఖ్య అతిథులైన ప్రసాద్ గారు కానీ నాజర్ గారు కానీ చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. గుడివాడ రైల్వే స్టేషన్ ఎలివేషను మనం ఒక ఎయిర్పోర్ట్కి వెళుతున్నామా అనే విధంగా కూడా గుడివాడ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి రానున్న కాలంలో జరగనుంది. అలాగే మన గుడివాడపట్నం స్టేషన్ మాస్టర్ గారు కానీ, ఇంతకుముందు పనిచేసిన ఎస్ఎస్ భగవాన్ నాయక్ గారు కానీ, ప్రస్తుతం మధు గారు కానీ, వారి ఆధ్వర్యంలో గుడివాడ ప్రజల సౌకర్యార్థం కానీ, గుడివాడ ప్రజలకి ఏ విధమైన సౌకర్యాలు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఈ స్టేషన్లన్నింటినీ కూడా
మరి అమృత సంవాదం అనే కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. పోలియో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో పట్టణంలో కళాశాల విద్యార్థులతో కలిసి పోలియో నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలియో అంతం రోటరీ పంతం నినాదంతో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుడివాడ రోటరీ అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కిరణ్ బాబు, సభ్యులు రెడ్డయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి సమిష్టి బాధ్యత. ముందుగా అందరికీ నమస్కారాలు. ఇవాళ ఈ ర్యాలీ పోలియో ఎండ్ పోలియోని ఉద్దేశించి మేము చేయడం జరిగింది. ఎందుకనంటే రోటరీ అనే సంస్థ, అంతర్జాతీయ సంస్థ 1985లో ఈ ప్రపంచవ్యాప్తంగా అంగవైకల్యాన్ని, మరణాన్ని కలుగజేసే మరిటువంటి ప్రాణాంతకమైన వైరస్ ని, జీవన ప్రమాణాల నాణ్యతని దిగజార్చే ఈ వైరస్ ని నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. దీనికి స్ఫూర్తి రోటరీ పోలియోకి సంబంధించిన వైరస్ ని కనిపెట్టింది కూడా ఒక రొటేరియన్ అవటం, అది ప్రపంచంలో మా జీవన మనుగడకు వాళ్ళ ప్రమాణాలను తగ్గించే విధంగా ఉండటం, దాన్ని నిర్మూలిద్దామని కంకణం కట్టుకుని 1985లో ప్రారంభించిన ఇది మరి ఒక ఉద్యమంగా రోటరీ తీసుకుని వెళ్లి 99% వరకు ఈ ప్రపంచంలో నిర్మూలించడం జరిగింది. మరి 99% మంది ప్రజలు కూడా రోటరీ ఇచ్చిన ఉచితంగా సరఫరా చేసిన ఈ వ్యాక్సిన్ ని ప్రపంచవ్యాప్తంగా వారు వినియోగించుకున్నారు. అట్లాగే వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ మనవరాళ్ళు కూడా వినియోగించుకున్నారు. మరి మీ అందరి బాధ్యత ఈ 1% నిర్మూలనలో మనం ముందడుగు వేయడానికి మన ఇండియాలోనే ఎందుకని ఎంత ఎక్కువగా చేస్తున్నామంటే, ఈ ఆసియా ఖండంలోనే పోలియో ఇంకా 1% మిగిలి ఉంది కాబట్టి అది మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉండటం, మన భారతదేశం పోలియో రహిత దేశంగా 2014 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేయబడినా కానీ మనం వాళ్ళు దీనికి నిధులు సమకూర్చుకునే భాగంగా ప్రజలందరి బాధ్యతను వాళ్ళ నుంచి నిధులు సమకూర్చుకునే విధంగా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు ఈ ర్యాలీ నిర్వహించడం. మరి దాంట్లో మన బాధ్యతాయుతమైన రోటరీ హోమియో కాలేజీకి సంబంధించిన విద్యార్థులు, డాక్టర్లు వీళ్ళంతా పాల్గొనడం, మరి ఇదంతా కూడా మీ బాధ్యతని, కృతజ్ఞతని చాటి చెప్తానని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ ఇదే విధంగా ప్రపంచంలో 100% నిర్మూలన అయ్యే వరకు కూడా మరి సంస్థతో సహకరించి, అంటే మీరేమి ముందుకు వచ్చి చేయాల్సిన పని లేదు, నిధులందరం మేమే సమీకరిస్తాం. మేము సమీకరించిన నిధులు $50 మిలియన్ అయితే దానికి $100 మిలియన్ బిల్ గేట్స్ గారు $1కి $2 చొప్పున వారందరూ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి మీరు ఎంత $50 మిలియన్ వరకు మీరు ఎంత డబ్బులు ఇస్తే మీ బాధ్యతను, కృతజ్ఞతని చాటుకుంటే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమీప దూరంలో ఉన్న 1% గురించి మాత్రమే మేము మిమ్మల్ని అడుగుతున్నాము. మరి మీరంతా రావాలి. అలాగే ఆదిత్య కాలేజీ నుంచి కానీ, త్రివేణి కాలేజీ నుంచి కానీ, మరి ఇవాళ ఇంకో కాలేజీ నుంచి విద్యాలయ కాలేజీ నుంచి కానీ వచ్చిన విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు. వరల్డ్ పోలియో డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన హోమియోపతి కాలేజీ స్టూడెంట్స్ కి, మన విద్యాలయ ఆదిత్య కాలేజీ స్కూల్ పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ పోలియో వరల్డ్లో ఎరాడికేట్ చేయడానికి మన రోటరీ క్లబ్ కంకణబద్ధమై ఉన్నది. ఇంకా 2 దేశాల్లో మాత్రమే ఈ పోలియో ఉన్నది. దాన్ని కూడా నిర్మూలించాలని, 100% పోలియో రహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలని మా రోటరీ క్లబ్ ఆశయం. ఈ రోటరీ యొక్క పోలియో డ్రాప్ ని వరల్డ్ వైడ్ గా మా రోటరీ క్లబ్ స్పాన్సర్ చేస్తా ఉంది. రోటరీ పంతం పోలియో అంతం అనే నినాదంతో స్టార్ట్ అయినటువంటి ఈ పోలియో ఉద్యమాన్ని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి రోటరీ నుంచి మెడిసిన్ సప్లై చేసి, అదే విధంగా మరి అనేక కేసుల్ని లేకోకుండా ఇచ్చేసుకుంటూ వచ్చి కేవలం 5-6 కేసులు తప్పితే మిగతా కేసులన్నీ కూడా పోలియో నిర్మూలించి ఈ రోజున ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి ఈ పోలియో నిర్మూలన అన్నది మరి రోటరీ ఈ సందర్భంగా మరి రోటరీ కానీ రోటరీ క్యాంపులు చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ, మరి పోలియో అన్నది మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మరి ప్రపంచాన్ని ఇది ఊపేసినటువంటి ఇది నిర్మూలన చేసి ఈ రోజున రోటరీ మరి ఈ యొక్క పోలియో నిర్మూలన వ్యాక్సిన్ ఇచ్చి, అదేవిధంగా గవర్నమెంట్ పరంగా కూడా అనేకమైనటువంటి క్యాంపులు చేసి మరి ఈ విధంగా ఈ రోజు ప్రపంచ డే సందర్భంగా పోలియో నిర్మూలన జరిగింది. ఇంకా 1% ఉంది. దానికోసమే కూడా ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తూ ఈ రోజు రోటరీ కానీ, అదేవిధంగా ఈ హోమియో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా నిర్వహించినటువంటి ర్యాలీ విజయవంతం. వర్షపాతంలో కూడా మరి విజయవంతమై
ఈ యొక్క విజయానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. గుడివాడ తాలూకా ఆఫీస్ వద్ద గల శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన కమిటీ పెద్దలు తెలిపారు. 25వ తేదీ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. పుట్టలో పాలు పోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవచ్చన్నారు. గుడివాడ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. తాలూకా ఆఫీసు నందు సుబ్రహ్మణ్య స్వామివారి వల్లి దేవసేన ఆస్థానులై ఉన్నారు. స్వామివారికి రేపు నాగుల చవితి. అందరూ భక్తులందరూ వచ్చి స్వామివారికి పాలు పోసుకుని అందరు సేవించవలసిందిగా కోరుచున్నాము. వచ్చే నెల నవంబర్ 27వ తారీఖున స్వామివారి షష్ఠి కార్యక్రమం అలాగే కళ్యాణం అన్నదానం జరుగుతున్నది. భక్తులందరూ స్వామివారికి విరాళాలు ఇచ్చి అన్నదానానికి స్వామివారికి అన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. రేపు ప్రత్యేకించి స్వామివారికి లైటింగులు అన్ని ఏర్పాట్లు చేశాము. స్వామివారికి పాలు పోసుకుని చక్కగా భక్తులు స్వామివారి కృపకు పాత్రలు అవ్వగలరు. గుడివాడ పట్టణం సత్యనారాయణపురంలో గత కొన్నేళ్లుగా రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్న చిరంజీవి అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో పోలీసు వారికి సమాచారం అందజేసి ఆర్కే వారియర్స్ మృతునికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు. మృతుడు చిరంజీవికి అంతిమ కార్యక్రమాలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మానవ సేవే మాధవ సేవ అన్న సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించామని గుడివాడ బీజేపీ అధ్యక్షుడు ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో గాది చరణ్, లంక రాంబాబు, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు. మధ్యలో మధ్యలో దాని సరి చేద్దాం. దాని సరి తన కొద్ది బైక్ ఇల్లరా వరలాడతాము డబ్బులకి అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ మరి స్థానిక సత్యనారాయణపురంలో గత 30 సంవత్సరాల నుంచి మరి రిక్షా డ్రైవర్ గా చేస్తూ మరి ఇతని పేరు చిరంజీవి అని అంటూ ఉంటారు. మరి 30 సంవత్సరాల క్రితం ఇతను సత్యనారాయణపురం వచ్చేసి మరి ఈ రిక్షా మీదే తింటాం ఉంటాం, ఆఖరికి అతను రిక్షా మీదే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అక్కడ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వచ్చి ఏదో అట్టపెట్లు అవన్నీ చేసుకుంటూ మరి అతని డబ్బులు అతనే సంపాదించుకుని అతను తింటూ ఉండేవాడు. ఎవరి దగ్గర కూడా చేయి చూపించి యాచించేవాడు కాదు. ఎందుకంటే ఆయన కష్టపడేవాడు, ఆ కష్టపడిన డబ్బులతో ఆయనే తిని అదే రిక్షాలో పడుకుంటూ ఉండేవాడు. మరి ఎన్నో సంవత్సరాల మాకు సుపరిచితుడు. ఎప్పుడైనా సరే ఏమండి బాగున్నారా లేదా అన్న బాగున్నావా అని మరి కార్చాలం చేస్తూ ఉండేవాడు. ఆ మహానుభావుడు నిన్న మరి అనారోగ్యంతో చనిపోవడంతో మరి అక్కడ ఉన్న స్థానికులు అందరం కలిసి ఈరోజు ఆ మహానుభావుడు మరి ఎందుకంటే మనిషి దైవ స్వరూపం అంటారు. మరి ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు. మరి 30 సంవత్సరాల క్రితం ఈ గుడివాడ వచ్చి అందరు మన్ననలు పొందుకొని మరి ఏ రోజు చేదంట నాకు ఇది పెట్టండి, నాకు టీ ఇప్పించండి అనకుండా ఆయన స్వశక్తితో ఆయన బతుకుతూ
మరి ఆయనే తింటూ ఆయనే ఉండేవాడు. ఆ మహానుభావుడు ఏదేమైనా మరి మానవుడే మహనీయుడు అన్న సంకల్పంతో ఈ రోజు మరి పూలదండలతో మరి సత్కరించుకుంటూ మరి మేళతాళాలతో మరి ఆ మహానుభావుడిని ఈ శ్మశానాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే మానవత్వాన్ని బ్రతికించాలనే ఆలోచనతోనే మేము ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మానవత్వాన్ని బ్రతికించండి. ఎందుకంటే అతను ముక్కు మోహం ఎవరికి తెలియదు, కానీ మనిషి నిన్నటిదాకా మన పలకరించిన వాడు మరి ఈ రోజు మరి కనుమూసి ఉన్నాడు. అలాంటి మహానుభావుడిని, ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా పుట్టాడో చనిపోయే కూడా అదే పవిత్రతతో వెళ్ళాలనే ఆలోచనతోనే ఆ మహానుభావుడు ఇంతమంది మరి మధ్యలో మేళతాళాలతో తీసుకొచ్చి మరి అతని అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మా గుడివాడపట్నం ఆర్కే వారియర్స్ ఎవరైనా సరే, ఆయనకి దిక్కు మొక్కు లేకపోయినా సరే, నా అనే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, మరి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే, మరి నా తల్లిగానో తండ్రిగానో ఒక సహోదరుగాను ఏదో విధంగా నేను ఈ చేతులతో అంత్యక్రియలు చేస్తానంటే కేవలం మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వల్లే. సో దయచేసి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ మహానుభావుడు చిరంజీవి ఆత్మకు శాంతి చేకూరాలని ఒకసారి అందరం కోరుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ. జోహార్ చిరంజీవి, జోహార్ చిరంజీవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అతలాకుతలమైన జనజీవనం. గుడివాడలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా చర్యలు చేపట్టిన అధికారులు. కొల్లేరు ఉధృత ప్రవాహంతో లంక గ్రామాల రాకపోకలకు అంతరాయం. నీట మునిగిన పామరు తహసీల్దార్ కార్యాలయం. శనివారం నాగుల చవితి పర్వదిన వేడుకలకు గుడివాడలో దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి. సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించిన అధికారులు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం ఈ నెల 28వ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించిన నాయకులు. ఇవి ఈనాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.